తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో తాలూకా కేంద్రాలలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట ఇచ్చిండో రైతు డిక్లరేషన్ మీద అదే మాట కట్టుబడి ఈరోజు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారెంటీలలో అదొకటి ఉందో ఆ మాటను నిలబెట్టుకునే టైం ఈరోజు ఆసన్నమైంది. ఈరోజు అందరం కూడా రైతులం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమై సంబరాలు నిర్వహించుకుంటున్నాము. భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుకు రుణమాఫీ అనేది విముక్తి ఎక్కడ కూడా కలిగించలేదట. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా బ్యాంకుల నుంచి రుణ విముక్తులు కాబోతున్నారు. ఈరోజు లక్ష వరకు అవుతుంది. ఆగస్టు 15 లోపు ఏదైతే మాట ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా ఎంతో గర్విస్తున్నాను. రైతులేందే రాజ్యం లేదనే విధంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రైతునే అభ్యున్నతి కోసం రైతు ఉన్నత కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ప్రజలు ఇటు నాయకులు కర్షకులు కార్మికులు అందరూ కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆ సంగతి అంతా తెలిసిన విషయమే.